ఓం నమ శివాయ. హై వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులోని బ్రాడీపేట 2వ లైన్లో వేయించేసి ఉన్న ఓంకార క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ద్వారం మీద ఉన్న విగ్రహాలు ఎంతో బాగున్నాయి. అలాగే మెయిన్ ఇక్కడ ఏంటంటే శివాలయం. మరి ఇది ధ్వజస్తంభం, శివాలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, భువనేశ్వరి దేవి ఆలయం, అలానే పక్కన శివాలయం, ఆ పక్కన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అయితే ఆ రెండు విగ్రహాలను కూడా వీడియో తీయదన్నారు కాబట్టి ఇట్లా దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. అలాగే ముందల ఓంకార క్షేత్రం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం, అక్కడ మూషిక ఉంటుంది, ఎదురుగానే వినాయకుని విగ్రహం. అలానే ఇంకొంచెం పక్కకు వెళ్తే హంసవాహనం, ఎదురుగా గాయత్రీదేవి ఆలయం ఉంటుంది. అలాగే ఇంకా కొంచెం పక్కకు వెళితే ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. అలాగే రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎదురుగా గరుడ మంత్రుల వారి విగ్రహం ఉంటుంది. మరి ఆలయానికి వస్తే కనుక అన్ని దేవుళ్ళ దర్శనాలు ఇక్కడే జరిగిపోతాయి, మనకి ఎంతో మంచిది. ఇంకొంచెం పక్కకు వెళ్తే కనుక నవగ్రహాలు కూడా ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ కూడా ఎప్పుడు కూడా జనాలు తిరుగుతూ ఉంటారు. ఇది 2వ ద్వారం బయటకు రావడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.